ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. అని ఒకవేళ మనం అనుకోవచ్చు, తప్పేం కాదు. కానీ జరుగుతున్న పరిస్థితులు, ఎదురవుతున్నటువంటి సమస్యలు కొన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా భయానకమైన పరిస్థితులు, సందర్భాలను మనం చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే మనకు కనబడకుండా, మనకు తెలియకుండా చాలా రకములైన కార్యాలు కొన్ని గ్రామాలలో, పట్టణాలలో మరి జరిగించబడతా ఉన్నాయి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పాడు, నా రాకడకు ముందుగా కొన్ని కార్యాలు జరుగుతాయి. ప్రజలలో కలుగబోయేటువంటి కల్లోల పరిస్థితులు, వాతావరణాలు చూస్తారు అని చెప్పి ప్రభువారే ముందుగా చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచేటువంటి కాలములు వచ్చునని మీరు ఎరిగి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అవే జరుగుతున్నాయి. కాబట్టి క్రైస్తవ్యమా, తస్మా జాగ్రత్త. జాగ్రత్త అంటే మనకేం బాధ లేదు లేండి అనుకోబాకండి. అర్థం కాల? ఇవాళ ఏదైతే మనకి ఇబ్బంది లేదులే అని చెప్పి మనం అనుకుంటామో, ఈరోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి మాత్రం ఆ సమస్య నీ యొద్దకే వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభుల వారే ముందుగా చెప్పాడేమనంటే, శోధనలో పడకుండానట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. చేస్తున్నామంటారా? చేస్తున్నాం కదండి, శనివారం రాత్రి అంటారా? చెప్పండి. చేస్తున్నాం కదండి శనివారం రాత్రి అనుకోవచ్చేమో మీరు. ప్రతి అడుగు, మనం వేస్తున్న ప్రతి అడుగు, ముందున్నటువంటి ప్రతి దినం మనకి ఎలా ఉందంటే అపాయకరమైనదిగా ఉంటుంది. మీరు అనాలోచనతో ప్రతోళ్ళు ఇప్పుడు అనేటువంటి మాట ఏమిటంటే, మనకేం పర్వాలేదు, మనకేం చక్కగా తింటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం, ఇబ్బంది ఏంటి అన్నట్లుగా క్రైస్తవ్యమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. కానీ రాబోతున్నటువంటి దినాలు మాత్రం బహు భయంకరమైనవి. కాబట్టి జాగ్రత్తగా మెలకువ కలిగి
పాముల వలె వివేకము కలిగి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగగలిగిన కృప, అభిషేకము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. బిగ్గరగా చెప్దామా? ఇంకొంచెం బిగ్గరగా ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియపరచాలని మరి నేను మీ ఎదుట నిలబడి ఉన్నాను. దేవుడు నాకిచ్చిన ప్రేరేపణను, ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నిటి యొక్క ఉద్దేశము, సారాంశము గమనములో ఉంచుకొని మనము మన ముందున్నటువంటి దినాలలో ఎలాగూ నడిపించబడాలో ఒక అవగాహనలోనికి మనం రాగలిగితే దేవుని సన్నిధిని దేవుడు నిన్ను బలపరుస్తూ ముందుకు కొనసాగనిస్తాడు. హల్లెలూయా. గమనించండి, వాక్య భాగములో కీర్తనల పుస్తకము 51వ కీర్తన, పేజీ నంబర్ 4, 7, 8 అంటే 478. చూడండి, 7వ చరణమును చదువుదాం. నేను పవిత్రుడనగునట్లు హిచ్చోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యము మనందరికీ సుపరిచితమే. ఈ వాక్యములో మనకు ఒక భక్తుడు కనిపిస్తున్నాడు. ఆ భక్తుని పేరేమిటండి? దావీదు. ఈ దావీదు గారు ఇక్కడ ఏమని అంటున్నాడంటే, అమ్మా వినండి, గమనించండి. దావీదు మాట్లాడుతూ చెప్తున్నాడు, సరే గమనించండి, దావీదు భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను పవిత్రుడనగునట్లు హిచ్చోపుతో నా పాపమును పరిహరింపు. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లుగా నీవు నన్ను కడుగు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏ సందర్భములో ఇతడు ఈ ప్రార్థన విన్నపాన్ని చేస్తున్నాడు అంటే, దావీదు భక్తుడు ఒకప్పుడు తన చిన్నతనములో గొర్రెలు కాచుకుంటూ ప్రియులారా అడవి ప్రాంతమందు తన జీవనమును గడిపెటువంటి వ్యక్తి దావీదు. అటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఏలుటకు ఒక అధికారిగా, ఒక రాజుగా దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమములో అధికారము, పెత్తనము, ప్రతి విధమైన పరిస్థితి
అంతయు కూడా నా చేతిలో ఉన్నది, నాకేమి భయం లేదు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దావీదు ప్రియులారా, వసంతకాలము సమీపించినప్పుడు రాజులు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయం అది. ఆ సమయములో దావీదు తన దగ్గరున్నటువంటి సైన్యమును అంతటిని కూడా యుద్ధమునకు పంపివేశాడు. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, వెళ్ళవలసింది యుద్ధమునకెవరో? సమూయేలు పుస్తకం, మీరు ఆ మాట చదవాలి. సమూయేలు పుస్తకము 2 సమూయేలు 11వ అధ్యాయం, 2 సమూయేలు 11వ అధ్యాయం. రెండవ సమూయేలు 11వ అధ్యాయం మొదటి చరణం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం అది. చాలు వినండి, ఆ క్రింద మీరు తర్వాత చదువుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రియులారా, వసంత కాలమది, రాజులు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయము అన్నాడు. ఎవరు వెళ్ళాలి రే? ఎవరు వెళ్ళాలండి? చెప్పరే. రాజులు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయం. కానీ తన దగ్గరున్నటువంటి ప్రియులారా ఆ యొక్క జట్టంతటిని కూడా ఏమండి దావీదు ఏం చేశాడు? యుద్ధమునకు పంపివేసి దావీదు మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె మీదకెక్కి అటు ఇటు తిరుగుచూ ఏమండి ఏదో ఆలోచన చేస్తూ ఏమండి దిక్కులు చూచుకుంటూ ఆ మిద్దె మీద అటు ఇటు తిరుగుతుండగా స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఏమండి అటు ఇటు తిరుగుచూ అతడు చూస్తున్నప్పుడు స్నానము చేస్తున్న ఒక స్త్రీ కనబడింది. ఆ కనబడిన స్త్రీని చూడగానే ఇతనిలో పాపపు ఆలోచనలు రేకెత్తబడి ఏమండి ఇదిగో ప్రియులారా, తన దగ్గరున్నటువంటి భటులలో ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తితో చెప్పాడేమనంటే, ఫలాని స్థలమందు ఒక స్త్రీని నేను చూచాను, ఆమెను నా యొద్దకు పిలవనంపు అని చెప్పినప్పుడు అతడు వెళ్ళి ఆమెను పిలుస్తాడు. ఆమెను పిలిచినప్పుడు ఆ పిలవబడినటువంటి ఆ స్త్రీ దావీదు యొద్దకు వచ్చినప్పుడు దావీదు రహస్య మందిరములో ఉన్నాడు. రాజు యొక్క రహస్య మందిరం లో ఉన్నప్పుడు అతన్ని అడుగుతాడు, నువ్వెవరివమ్మా అని అడిగినప్పుడు, నేను నీ సేవకుడైన నీ పనివాడైన ఇదిగో
ఇదిగో ప్రియులారా, నీ దగ్గర ఉన్నటువంటి ఏమండి ఆ పనివారిలో ఒకడైనటువంటి ఉరియా అయినటువంటి భార్యను నేను అని చెప్పింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పినప్పుడు ఇతడేం చేయాలా? మీకు ఒక సామెత చెప్పాను ఇంతకు ముందు కూడా, కథ. జాగ్రత్తగా వినండి. ఒక కథ చెప్పాను. ఒక రాజు అడవిలోనికి వెళ్ళినప్పుడు అడవిలో చూడ చక్కనైన ఒక స్త్రీ కనబడింది. చూడటానికి అబ్బా ఎంత చక్కగా ఉందో అనుకుండేలాగా. అర్థం కాల. స్త్రీలు చాలా మంది వాస్తవానికి సౌందర్యము కలిగిన వారే చెప్పరే. కొంతమంది సౌందర్యం లేకపోయినా సోకు చేసుకొని సౌందర్యంగా మారే వాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని వేరే విధానంగా మాట్లాడాలని కాదు, కానీ ఇక్కడ జరిగిన విషయం చెప్తున్నాను. ఈ రాజు అడవిలోనికి వెళ్ళినప్పుడు అడవిలో కనబడిన ఒక స్త్రీని చూచాడు. ఆమెను చూడగానే ఇతడికి ముచ్చడేసింది, ఆలోచన వచ్చింది. ఇదిగో తన ఇంటికే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ ఇంటికి వెళ్ళేసరికి తన భర్త భోజనం చేస్తున్నాడు. ఎవరో భర్త భోజనం చేస్తున్నాడు. ఎవరు భర్త? అడవిలో రాజుకు కనబడిన స్త్రీ యొక్క భర్త భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుండేసరికి రాజు వెళ్ళాడు. అమ్మాయి బయటకు వచ్చింది. రాజా ఏంటి వచ్చారంటే, ఏమీ లేదు, నీవు నాకు కావాలని అడిగాడు. సరే రాజా, కాసేపు ఉండు, కూర్చో, నా భర్త భోజనం చేస్తున్నాడు, నువ్వేం ఇబ్బంది పడబాకని ఒక కుర్చీ తెచ్చిపెట్టింది రాజు కదా. కూర్చున్నాడు. సరే తన భర్త తిని, ఏమండి యావమ్మా కొంచెం తిను మిగిలింది అని చెప్పి ఆ పల్లెల్లోనే కొంచెం వదిలిపెట్టాడు. భార్య భర్తల మధ్య ఇది కామనే కదా, భర్త తిన్న తర్వాత కొంచెం మిగిలితే భార్య తింటది. ఇప్పుడు లేరులే అనుకోండి, దేవునికి స్తోత్రం, ఉన్నారేమో నాకు తెలియదు, చే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే మంచిది. ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఆ భర్త లేచి తన పనికి వెళ్ళిపోయాడు. వెంటనే ఈ స్త్రీ ఏం చేసిందంటే, తన భర్త వెళ్ళిపోయిన తర్వాత రాజా లోపలికి రండి, నీవు నన్ను కోరుకున్నావు గనుక నీకు ఎదురు చెప్పగలిగిన అధికారం సామర్థ్యత నా దగ్గర లేదు. ఒకవేళ చెప్తే నీవు నన్నును నా కుటుంబాన్ని బ్రతకనివ్వవు కదా అని చెప్పి లోపలికి పిలిచింది. అయితే రాజా ముందుకు ఒక చిన్న పని చేద్దాం. ఏంటమ్మంటే, నేను భోజనం పెడతా, నువ్వు తిను అంటే సరేనన్నాడు. రాజు కదా, నాకు రాజుకు తగినట్లుగా భోజనం పెట్టిద్ది అనుకున్నాడు ఇతడు. ఏమేం చేసింది, తన భర్త మిగిలించి వెళ్ళిన కొంచెం అన్నం కొంచెం కూర ఆ ఎంగిలి పళ్ళెం ఏదైతే ఉందో తీసుకొచ్చి రాజు ముందర పెట్టింది. ఏంటి ఎంగిలి పళ్ళెన్ని పెట్టావు అని నేనంటే నీకు లెక్క లేదు, జమలేదు, నిన్నిప్పుడే చంపేస్తానన్నాడు. అదేంటి రాజా, ఏం కోప్పడకుండా ఆలోచనతో చెప్పింది. అదేంటి రాజా, నువ్వు నన్ను కోరుకున్నావు కదా, మరి నేను కూడా ఒకడు ఎంగిలి చేసిన పళ్ళెము వంటి దాన్నే కదా. నా భర్త నన్ను రోజు ఎంగిలి చేస్తానన్నాడు. మరి నా భర్త ఎంగిలి చేసిన నా శరీరం నువ్వు కోరుకున్నప్పుడు నా భర్త తిన్న పల్లెలో నువ్వు తినటానికే చచ్చిపోయాడు. అంతే, దేవుని స్తోత్రం. అర్థం కాల? అవునా కాదా? ఇప్పుడు భర్త అంటే భర్త తిన్న దానిలో భార్య తినొచ్చు, భార్య తిన్న దానిలో
భర్త తినొచ్చు. ఒకవేళ మన కుటుంబీకులు, మన రిలేషను, అన్నదమ్ములు, అక్క చెల్లిలో, కొడుకులో, కూతుర్లో ఎవరైనా తిన్న పల్లెములో తినడానికి మొఖమాటమేమి ఉండదు. ఎవరన్నా కొత్తగా వచ్చారనుకో, అది మంచి కూర అయినా మొక్కలు మిగిల్చిన అది తినాలంటే తింటావా? ఒక్కొక్కడు పనికి మాలిన బుద్ధి. నిజమా కాదు? ఎట్లా ఎగరేసుకుంటా, ఎట్లా చదువుకుంటా, మీ ఏషాలు పాడైపోను. దేవునికి స్తోత్రం. మగోళ్ళే కాదండి, కొంతమంది స్త్రీలు కూడా పనికి మాలిన స్థితులలో వారి యొక్క జీవనమును కొనసాగిస్తూ ఉన్నారు. నేను అంటాను, పురుషుడు ఒక తప్పు చేస్తే ఆ తప్పును సమర్థించుకున్నటువంటి పురుషులున్నారు. అదే స్త్రీ తప్పు చేస్తే సమర్థించుకుంటారంటే సమర్థన లేదు. నేను తప్పు చేస్తే నువ్వు కూడా చేస్తావా అంటే, నువ్వు చేసినప్పుడు ఆమె చేస్తే తప్పేమి లేదుగా. నువ్వు సమర్థించుకున్నట్లుగా దానిని కూడా సమర్థించవచ్చు కదా, అంతేనా కాదు? కొంతమంది స్త్రీలు తప్పు చేస్తారు, తన భర్త తప్పు చేస్తే ఓర్చుకోలేరు. అవునా కాదా? ఇప్పుడు రాజైనటువంటి దావీదు ఆమెను పిలిచినప్పుడు ఆమె చెప్పిందయ్యా, నీ పనివారిలో ఒకడైన ఉరియా యొక్క భార్యను నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు ఇతడేం ఆలోచించాలి? నా పనివారిలో, నా రాజ్యమందు, నా చెప్పు చేతలలో బ్రతికెటువంటి వారిలో ఒక వ్యక్తి భార్య కనుక ఈమె నాకు దాసురాలే, కాబట్టి ఇతనికి తప్పుడు ఆలోచన రాకూడదు. కానీ ఇతనికి ఏమొచ్చింది? పొరపాటు ఆలోచన వచ్చేసింది, తప్పుడు ఆలోచన వచ్చేసింది, తప్పుడు ఉద్రేకపూర్వమైన ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఆ రహస్య మందిరంలోనికి వచ్చినటువంటి ఆమెతో పాపము చేశాడు ఇతడు. పాపము చేసినప్పుడు ఇతడు ఎక్కడ చేశాడు? రహస్య మందిరములో, రహస్య స్థలములో. ఇతడు అనుకున్నాడు, ఇది ఎవరికి తెలియదు, ఇది ఎవ్వరికి కనబడదు, దీనిని గురించి ఎవ్వరు ప్రశ్నించే వారు లేరు, ఒకవేళ ఆమెయా చెప్పే అవకాశము లేదు అనుకున్నాడు. కానీ సర్వమును సృజించిన జీవము కలిగిన దేవుడు అన్నాడు దేవుడి వాక్యములో, నీవు కూర్చుండుట, నీవు నిలచుట, నీవు పండుకొనుట సమస్తము నేను ఎరిగినన్నానన్న దేవుడు ఏం చేశాడంటే, తన ప్రవక్త ఒకడు ఉంటే ఆ ప్రవక్తతో చెప్పాడు. ప్రవక్త గారు అననయ్యనేనా ఆయనతో చెప్పాడు, అయ్యా నీవు రాజైనటువంటి దావీదు యొద్దకు పో. దావీదు యొద్దకు పోయిన తర్వాత నీవు నేను చెప్పమన్నది ఇదిగో విశ్లేషణగా అతనికి తెలియచెప్పు అన్నాడు. సరే దేవా, సరే ప్రభువా అని చెప్పి బయలుదేరి రాజు వద్దకు వచ్చాడు. వచ్చినప్పుడు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు, ఆ నాతాను ప్రవక్త రాగానే ఏమండి, నాతాను ప్రవక్త రాగానే రాజైనటువంటి దావీదు ఏం చేశాడంటే, ప్రవక్త గారిని లోపలికి పిలిపించుకున్నాడు. ప్రవక్త గారు, మీరు ఈ స్థలానికి రావటములో ఉద్దేశం ఏమిటో మాకు తెలియచేయండి అంటే, ఈ నాతాను ప్రవక్త చెప్పాడు, అయ్యా
నేను ఒక విషయమై నీతో మాట్లాడి న్యాయము కొరకు వచ్చాను అని చెప్పాడు. ఏమిటది అంటే అతడు ఒక కథ చెప్పాడు. ఏమని? ఒక అతని దగ్గర ఒక గొర్రె పిల్ల ఉందయ్యా, ఆడ గొర్రె పిల్ల ఒక వ్యక్తి పెంచుకుంటున్నాడు ప్రేమగా అని మాట్లాడి, అదే ఊరిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెలు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి బంధువులు వచ్చారు. మరి వారికి భోజనం చేసే క్రమములో ఈ 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే, తన 100 గొర్రెలలో ఒక గొర్రె పిల్లను తెచ్చి కోసి వారికి భోజనము చేయవలసింది పోయి, ఒక్క గొర్రె పిల్ల ఉన్న వ్యక్తి గొర్రె పిల్లను తెచ్చి కోసి భోజనాలు పెట్టేశాడు. అనగానే రాజుకు కోపం వచ్చింది. కోపం వచ్చి, అసలు అతడెవడైనా ఈ రాజ్యములో ఉండటానికి వీలు లేదు, అర్హుడు కాడు, అతడెవడో చెప్పు అని చెప్పగానే, ఏమండి, వెంటనే ఈయన అన్నాడు, ఆ మనుష్యుడెవడో కాదు రాజా, ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విషయము ఎప్పుడైతే రాజైనటువంటి దావీదుకు తెలియచెప్పాడో దేవుడు, తన పాపపు స్థితిని, తన పాపపు కార్యములను, ఇదిగో దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ఎప్పుడైతే తనకు తెలియచెప్పాడో, తెలియచెప్పిన వెంటనే రాజు తన జీవితములో చేసిన ఇదిగో కార్యం ఏమిటంటే, వెంటనే మోకాళ్ళ అనుభవములోనికి వెళ్ళిపోయాడండి. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏం చేశాడు? పాపం చేశాలే, ఏమైందంట అన్నట్లుగా కాకుండా ప్రియులారా, దావీదు తన స్థితిని అంతటిని జ్ఞాపకం చేసుకొని మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. ఎంతగా ఏడుస్తూ ప్రార్థించాడు అంటే, ఇదిగో ప్రియులారా, 51వ కీర్తన అంతా అద్భుతమైన ప్రార్థనే మనకు కనిపిస్తుంది. ఆ ప్రార్థనలో, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను స్టార్ట్ చేశాడు. ప్రార్థనలో కూర్చున్నాడు, ప్రార్థిస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. అయ్యో నా పాపమును కడుగు, నా పాపమును కడిగి నన్ను పవిత్ర పరుచు అని చెప్పి ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ప్రార్థనలో భాగమే మనం చదువుకున్న 7వ చరణం. ప్రార్థనలో భాగమే అది కూడా. ఏమన్నాడు? నేను పవిత్రుడనగునట్లు హిచ్చోపుతో నా పాపమును పరిహరింపు, హిమము కంటే తెల్లగా నేనున్నట్లుగా నన్ను కడుగయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో భాగమే ఈ మాట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, దావీదు తన పాపము, తన యొక్క పాపము పోవునట్లుగా, తన పాపము పోగొట్టుకొనడానికి బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఒక భీకరమైన ప్రార్థన చేస్తూ దావీదేమంటున్నాడంటే, హిచ్చోపుతో నన్ను కడుగు, ఇదిగో నా పాపము పోవునట్లు నన్ను హిచ్చోపుతో కడుగయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, ఈ ప్రార్థనలో వాడిన ఒక పదం ఏమిటంటే హిచ్చోపు. హిచ్చోపుతో ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు హిచ్చోపు అనేది
ఏమిటి అనే దాని మీదే ఈ ఉపదేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు హిస్సోపుతో నన్ను కడుగు, పరిశుద్ధునిచ్చేయి అని ప్రార్థన చేస్తుంటే చాలా మందిలో ఒక ఆలోచన ఉంటుంది. హిస్సోపు అనగా అక్కడ లాస్ట్లో ఏమొచ్చింది? సోపు అని వచ్చింది కదా. సోపు అంటే ఏంటి? అమ్మాయి విజయమ్మ సభ్యేనా? సోపు అని ఉంది కదా, అది సభ్యే కదా అనేటువంటి అభిప్రాయాలు, లేకపోతే ఇంకా ఇదిగో అనేక విధములైన అభిప్రాయాలు ఈనాటి క్రైస్తవులలో ఇదిగో తెలియక కొంతమంది చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అది లేకపోలేదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటి? మనం ఏమనుకుంటున్నాం? నన్ను కడిగయ్యా అంటే దేంతో కడగమన్నాడు? చెప్పరే. హిస్సోపుతో నన్ను కడిగంటే ఇప్పుడు మీరేమనుకున్నారు? నా సంగతి నువ్వు అట్టుంచు, నువ్వేమనుకున్నావు చెప్పంటారా? అన్నం పద్దాక మమ్మల్ని నువ్వు చెప్పా అన్నట్టుగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గమనించండి ప్రియుల, చాలా విధములైన ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు దావీదు మాట్లాడిన మాటను బట్టి మనం ఆలోచన చేస్తే చాలా మంది అనుకుంటారేమనంటే అది సోపేమో, సోపుతో నన్ను కడుగు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు దావీదు అని చెప్పి ఏమండి చాలా మంది అనుకుంటారు. కానీ హిస్సోపు అనేటువంటిది ఏమిటి అంటే వాక్యం తెలియజేస్తుంది. మొదటి రాజుల పుస్తకంలోనికి రండి. మొదటి రాజులు 4వ అధ్యాయం 33వ చరణం. గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు హిస్సోపు అంటే ఏంటి? సబ్బా చెట్ట, సబ్బా మొక్క. ఏం సీరియస్? సబ్బా మొక్క. ఆ చెట్టు పేరేమిటి? ఆ మొక్క పేరేమిటంటే హిస్సోపు మొక్క. ఇది ఎక్కడ మొలిసిందంట? గోడలో మొలిసింది. మీకు ఒక అవగాహన చెప్పాలంటే, ఇప్పుడు మనకి కుంచె చీపుర్లు ఉన్నాయి కదా. కుంచె చీపుర్లు ఎట్టుంటాయి? కుంచె చీపుర్లు దేంతో తయారు చేస్తారు? పొలాలలో. దానికి కూడా పంట ఉంది. మనకి ఇటు రేగడ వెళ్తే కూడా కొన్ని మొలుస్తాయి. రేగడ పొలాల్లో ఏమండి ఆ మొక్కలు మొలుస్తాయి. సరే వినండి. ఇప్పుడు ఈ హిస్సోపు అనేటువంటిది ఏమిటంటే ఒక మొక్క, ఒక చెట్టు. ఆ చెట్టుకు ఇదిగో ఏమండి వచ్చేటువంటి ఆ కుంచెలే హిస్సోపు. అంటే ఆ మొక్క పేరే హిస్సోపు మొక్క. ఇప్పుడు ఈ మొక్కను ఎందుకు ఉపయోగించారు, ఎందుకు ఇదిగో ఆ మొక్కను వాడారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథములో ప్రియులారా చాలా విషయాలు ఉన్నాయి.
మచ్చుకు నేను 2 మాటలు చెప్పి ముందుకు వెళ్తాను, గమనించండి. ఆనాడు మోషే యొక్క కాలములో, మోషే యొక్క నాయకత్వములో దైవ ప్రజలైన ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఆ దైవ ప్రజలైన ఇశ్రాయేలీలలో కొంతమందికి వచ్చినటువంటి రోగం ఏమిటంటే శరీర రోగం. శరీర రోగం ఏమిటి అంటే అప్పటిలో కుష్టు రోగం అనేది బాగా భయంకరమైన రోగం. కుష్టు రోగం అంటే తెలుసు కదా, శరీరం అంతటిని వేళ్ళు అన్నిటిని కొరుకు తినేస్తుంది. ఈ రోగం వచ్చేది. ఆ రోగమునకు అప్పటిలో మందు లేదు, సరి అయినటువంటి ట్రీట్మెంట్ లేదు. అది కూడా ఇంకొక విషయం ఏమిటంటే అది అంటు రోగముగా ఉండేటువంటిది, అంటు రోగమే. అలాంటి రోగము కలిగిన వ్యక్తులను ఆనాటి ప్రజలు ఏం చేశారంటే ఊరికి వెలుపట పెట్టేవారు. కుటుంబములో పురుషునికి వస్తే అతను వెలుపల పెడితే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి? ఇబ్బందే కదా, ఇబ్బందికరం. అయితే ఆ కుష్ఠరోగము నిమిత్తమై ఏమండి దేవునికి ప్రార్థన చేశాడు మోషయ్య. చాలా మంది కుష్ఠరోగ బారిన పడుతున్నారు, వారి జీవిత విధానం చాలా దెబ్బతింటుంది. ఏం చేయమంటావు ప్రభువా అంటే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా 2 పావురములను తీసుకోండి. 2 పావురములను తీసుకొని ఒక పావురమును ఏమండి కోసి, తన యొక్క మెడను కోసి ఆ రక్తమును ఒక పళ్ళెములో పట్టండి. ఆ రక్తాన్ని పళ్ళెములో పట్టండి. ఇది నిర్గమాకాండములో, లేవియాకాండములో ఈ మాటలు ఉన్నాయి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనములో, లేవియాకాండము 14వ అధ్యాయము ప్రియులారా ఇంకా 49వ వచనం కాడ నుంచి మాటలు ఉన్నాయి. మీరు తర్వాత చదువుకోండి, నేను త్వరగా చెప్తున్నాను, గమనించండి. అయితే ఇప్పుడు ఆ పల్లెములో ఆ పక్షి యొక్క రక్తమును ఒలికించారు కాబట్టి ఆ ఒలికించిన రక్తమును మీరేం చేయాలంటే, ఇదిగో ఏమండి హిచ్చోపు చెట్టు నుండి తీసినటువంటి ఆ రేఖలను, ఏమండి హిచ్చోపు ఆ చెట్టు ఎలా ఉంటుందంటే యాజటీజుగా ఇప్పుడు మన కుంచి చీపుర్లు లాగానే దాని యొక్క ఆ రూపం ఉంటుంది. ఆ రూపము కలిగిన ఆ హిచ్చోపు కొమ్మలను ఇరిచి దానిని ఒక కుంచగా కట్టి, ఆ కుంచగా కట్టినటువంటి ఆ కొమ్మను ఏం చేయాలంటే పళ్ళెములో ఒడిచిన రక్తములో ముంచి, ఏమండి అంతేకాదు ఆ పళ్ళెములో వడవబడిన ఆ రక్తములో ఇంకొక పావురం ఉంది కదా, ఆ పావురమును ఆ రక్తములో ముంచి దాన్ని పైకి ఎగరేయండి. ఈ ఉన్న రక్తమును హిచ్చోపు కుంచకి తీసుకొని ఆ కుష్ఠరోగము కలిగిన వ్యక్తికి పూయండి. పూస్తే తనకున్న రోగం ఆ పక్షి, విడవబడిన పక్షి ఉంది కదా, ఆ పక్షికి వెళుతుంది అని దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఆ మాట చదువుతారా? నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ చరణం చదవండి. అమ్మా అది కాదు ఇది లేవియాకాండంలో
లేవియాకాండం దయచేసి 14వ అధ్యాయం 49వ చరణం నుండి కదా. ఆ, 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 వధించి ఆ, 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 కర్రతోను రక్తవర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయములో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రీతిగా అతనికి కలిగిన ఆ కుష్టు యావత్తు కూడా పోతుంది. కాబట్టి మీరు ఈ విధమైన పని చేయండి అని దేవుడు మోషేకు తెలియచేస్తే, మోషే ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి ప్రతి పెద్దకును ఆ విషయాన్ని తెలియచేశాడు. ఇప్పుడు జరగవలసిందండి అంటే శరీరములో కలిగేటువంటి ఆ బలహీనత కొరకు, ఆ కుష్టు కొరకు జరిగించవలసిన ఆ ప్రక్రియ ఏమిటంటే, దేవదారు కర్రను ఏమండి, ఇదిగో హిచ్చోపు కుంచెను ఆ యొక్క రక్తములో ముంచి ఎప్పుడైతే మనుష్యునికి అప్లై చేస్తారో అతనికి కలిగిన ఆ కుష్ఠ రోగము పోతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ విషయమును తీసుకొని దావీదు గారు ఏమంటున్నాడు, నన్ను కూడా ఇప్పటికీ ఈయనకేమన్నా కుష్ఠ రోగం వచ్చిందా? మరే రోగం వచ్చింది? పాపరోగం పట్టింది. ఏ రోగం? పాపరోగం. అంటే శరీరమునకు కలిగిన రోగము కాదిది. దావీదు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇదిగో అయా హిచ్చోపుతో నా పాపమును పరిహరింపు. అంటే ఇతడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆ విధము కంటే ప్రియులారా, ఇదిగో ఇంతకు ముందు శరీరమునకు కలిగిన రోగము బలహీనత తొలగించుకోవడానికి ఇతరులు ఆ హిచ్చోపు కొంచెను ఇశ్రాయేలీలు వాడితే, ఇప్పుడు దావీదు అంటాడు, అదే హిచ్చోపు కొంచెతో నా పాపాన్ని పరిహరింపు. ఎందుకు పరిహరింపాలి అంటే, నేనంటాను, వారికి శరీరమునకు కుష్ఠ రోగము తగులుకుంటే, ఇతనికి దేనికి తగులుకుంది కుష్ఠ రోగం అంటే తన ఆత్మకే రోగం వచ్చేసింది. అంటే పాపము చేసిన వ్యక్తి జీవితములో తన పాపమును బట్టి ఆత్మకు రోగము కలుగుతుంది, ఆత్మ బలహీనమవుతుంది, ఆత్మ పాపపు స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆత్మకు పట్టిన ఆ కుష్టును తొలగించుకోవడానికే దావీదు అంటున్నాడు, హిచ్చోపుతో నన్ను కడిగయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అంటే ఈరోజు చాలా మంది శరీర బలహీనతలు ఉన్నా లేకపోయినా చాలా మందిలో కనబడుతున్న ఎక్కువ శాతము కనబడుతున్న రోగం ఏమిటంటే పాపరోగం. ఈ పాపరోగముతోనే మనుష్యుడు సతమతమవుతున్నాడు.
ఇదిగో ప్రియులారా, ఈ మనుష్యుడు పాపములో ఉండిపోతున్నాడు. ఆ పాపములోనే పాడైపోయే పరిస్థితిలోనికి వస్తున్నాడు గనుకనే ముందుగానే దావీదుకి తన పాప విషయమును ఎరిగి ఇతడేం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నేను పాపం చేశాను ప్రభువా, నా పాపాన్ని కడుగయ్యా, నా పాపాన్ని తీసివేయ్యా, నా పాప రోగము నుండి నన్ను పవిత్రుని చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఈరోజు చాలామంది ఎన్ని పొరపాటులు చేసినా దాన్ని పోగొట్టుకోవడానికి 10 నిమిషాలు ప్రార్థన లేదు చాలామంది జీవితంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, అంతకుముందు టీవీలో అడ్వర్టైజ్డ్ వచ్చేది, ఏమి నడుస్తుందని. ఏమండి, ఏదో అడ్వర్టైజ్ అది, దేని గురించో మాత్రం ఏమి నడుస్తుందనే. దేని గురించి అబ్బాయి అది? ఏమి నడుస్తుంది? ఇప్పుడేమి నడుస్తుంది? ఏమి నడుస్తుంది చెప్పరే? నిజమే, నేను చెప్పేది వస్తుంది కాదు. ఇంతకుముందు టీవీలో అడ్వర్టైజ్డ్ వచ్చేది, దేని గురించో మొత్తానికి నాకు జ్ఞాపకం లేదు కానీ అర్థం కాదు. స్ప్రే ఫాగ్ గురించి అంట. ఫాగ్ గురించి ఏం నడుస్తుందంటే ఫాగ్ అంటాడు అనుకుంటా, అదే వాస్తవమే. ఫాగ్ గురించి వచ్చేది ఏది? బాడీ స్ప్రే. ఏం నడుస్తుంది అనగానే ఇదిగో ఇది నడుస్తుందని చూపిస్తాడు. అట్లాగే ఇప్పుడు ఏమి నడుస్తుందయ్యా అంటే ప్రజల్లో పాపమే ఎక్కువగా నడుస్తుంది. ఎప్పుడు చూడు, ఏ సందర్భములో చూడు, ఇదిగో వీరిలో ఏమి నడుస్తుందో పాపమే. పాపం అంటే ఏమిటో అనుకునే, పాపం అంటే పెద్ద పెద్ద పొరపాట్లు ఏమి చెయ్యవసరలా. ఇప్పుడు సపోజు నలుగురు గరిచి పెళ్ళికెళ్ళారు అనుకుందాం. నలుగురు గరిచి పెళ్ళికెళ్తే నలుగురు ఆడోళ్ళేని అనుకుందాం. ఆ నలుగురిలో వేళ్లలో ఇంకా నలుగురు కాక ఇంకా వచ్చి ఉంటారు కదా, ఎవరన్నా కొంచెం కొద్దిగా ఇదిగా కనపడితే, చూసావా ఎంత టెక్కుపోతుందో. ఎవరన్నా కొంచెం మంచి శారీ కట్టుకొని 4 నగలు వేసుకొని కొంచెం చక్కగా కనపడితే, అబ్బో చూసావా, అదే పాపం. అర్థం కావట్లా? అమ్మాయి ఎందుకమ్మా అంత ఎదిరిపాటు పడుతుంది? నిజమేనా అక్కాయ్? అమ్మో, ఈ అక్కాయికి ఇంకా 4 అక్కాయిలు సపోర్ట్. అర్థం కదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాపం అంటే ఏదో పెద్ద పెద్ద తప్పులు చేయవసరలా. ఒకరిని గూర్చి విమర్శించడం, ఒకరిని గూర్చి మనస్సులో క్రోధము పెట్టుకోవడం, ఇదిగో ప్రియులారా, అవహేళన కరమైన మాటలు మాట్లాడుకోవటం ఏ పాపం? ఇంకొక మాట చెప్పనా, ఇదిగో రోమీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు అంటాడు, మీరు వేరొకని విషయములో ఆలోచించే ఆలోచన ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలంటాడు. హల్లెలూయా. ఆలోచన ఎలా ఉండాలి? పక్కల గురించి ఆలోచన ఎలా ఉండాలి చెప్పరేమండి అమ్మా? పక్కనోళ్ళ గురించి ఆలోచన ఎలా ఉండాలి? ఆ మాట చదువుతారా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక
అమ్మా ప్రియులారా, మరి అక్కడ అంటాడు, మీ ఆలోచన మీ ఉద్దేశం కూడా ఎలా ఉండాలి అంటాడంటే, ఏమండి, పరిశుద్ధమైనదిగా ఉండాలంటాడు. ఆ మాట సరే పర్వాలేదు, తర్వాత మాట దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. అక్కడ అంటాడు, మీ ఆలోచన కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగానే. వేరొకరిని గురించి ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఇదిగో వారి విషయమై మనకు రావలసిన ఆలోచన ఏంటి చెప్పరే? ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తున్నా, అర్ధరాత్రి పూటే ఒక యవనస్తురాలు ఏడకన్నా బయటికి పని మీద వెళ్ళొచ్చింది అనుకుందాం. ఆ చుట్టూ ఉన్న ప్రజల స్పందన ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి ఏదన్నా పని మీద వెళ్ళొచ్చింది అనుకుందాం, తప్పుడు పని మీద కాదు, మంచి పని మీదే, ఏదో కార్యము విషయమై తనేదో పోరాడుతుంది, ప్రాకులాడుతుంది, యవనస్తురాలు. ఏమండి, 4-5 సార్లు చూసాం. ఆ 4-5 సార్లు చూసిన తర్వాత మనకు కలిగే అభిప్రాయం ఏంటి చెప్పరే? ఏమనుకుంటాం చెప్పండి. తప్పుడు ఆలోచన వస్తుంది కదా, ఈ సైతాన్ ఏదో తప్పు చేస్తుంది, పొరపాటు ఏదో చేస్తుంది అని చెప్పి మనమే ఒక నిర్ధారణలోనికి వెళ్ళిపోతాం. అట్లని తప్పు చేయలేదని మనం చెప్పలేం, తప్పు చేసిందని మనం చెప్పలేం. కానీ ఎదుటి వాని విషయము మాట్లాడేటప్పుడు, స్పందించేటప్పుడు ఏమండి ఎలా ఉండాలంటే ఆలోచన పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అందుకనే నేను అంటాను, ఇప్పుడు ఏమి నడుస్తుందంటే అదే పాపమే. ఇప్పుడు పాపము చేసిన దావీదు మోకరించి దేవుని సన్నిధిని ప్రార్థిస్తా ఉన్నప్పుడు, ఒక పాపము చేసిన క్రైస్తవుడు కూడా ఏం చేయాలి? తన పాపమును కడుగుకొను నిమిత్తమై ప్రార్థన చేయాలి. అందుకనే పౌలు కూడా అంటాడు, దినమంతా నేను చేసిన పాపమును బట్టి వాక్యము చేత నేను ఉదక స్నానము చేయబడుతుంది. ప్రతి దినం కడగబడాలి ఒక క్రైస్తవుడు. ప్రతి దినము తన పాపములను కడుగుకొనాలి. దినదినము తన పాపము ఇదిగో నియంత్రణ చేయబడినట్లుగా ప్రార్థన ద్వారా తన పాపములను కడుగుకొనగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇదిగో దావీదు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, శరీరమునకు పట్టిన కుష్టు కాదు, ఆత్మకు పట్టిన ఆ కుష్టును తొలగించు నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు. హిచ్చోపుతో నన్ను కడుగయ్యా, హిచ్చోపుతో నన్ను కడిగని ఆ రోజు దావీదు ప్రార్థన చేశాడు. అయితే ఆ ప్రార్థనను వినిన దేవుడు, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడో తెలుసా?
ఏం చేశాడు తెలుసా? ప్రియులారా, ఇదిగో ఆత్మ రోగము పట్టినవాడవు నీవొక్కడవే కాదయ్యా, లోకంలో ప్రతివాడు ఆత్మరోగము చేత పీడింపబడుతున్న వాడేనని, ఈ మనుష్యులందరి పాప రోగమునకు విడుదల కలిగించటానికి ఆయనే ఇదిగో మానవతారిగా ఈ లోకమునకు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రతి ఒక్కనిలో ఉన్నటువంటి పాపమును కడిగి పాప ప్రక్షాళన చేయుట కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ప్రతి ఒక్కరిని కడగాలని, పరిశుద్ధ పరచాలని, పవిత్రులుగా చేయాలని, వారి ఆత్మకు పట్టిన ప్రతి మనిషి యొక్క ఆత్మకు పట్టిన కుష్టును తొలగించాలని ఆయనే శిలువ యజ్ఞము జరిగించాడు. అందుకని వాక్యములో చూస్తే హెబ్రీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు 13వ అధ్యాయం అక్కడ అంటాడు, ఆ మాట చదవండి, 13, 12, 13. చదవాలి. 13, 12, 13. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎవరిని పరిశుద్ధపరచడానికి? ఏమండి? ప్రజలను. ఇప్పుడు ప్రజలంతా ఏ రోగంలో ఉన్నారు? శరీర రోగాలు ఉన్నాయి. గుండె జబ్బని, మెదడు జబ్బని, దేవునికి స్తోత్రం, కిడ్నీలు జబ్బని, లివర్ జబ్బని. మీకు ఇంకొక మాట చెప్పనా? ఏమండి? ఈ జబ్బులన్నిటికంటే కూడా వింతైన రోగం ఒకటి ఉంది. ఏమిటంటే కొవ్వు ఎక్కువైపోయి. ఇది కూడా రోగమే, నిజం, మేము కొత్తది కాదు. కొంతమంది లివర్కి కొవ్వు పడుతుంది, కొంతమంది గుండెకు కొవ్వు పడుతుంది. కొత్తది కాదు బాబా, నేనేదో ప్రత్యేకంగా చెబుతా, ఏదో కోపం పెట్టుకొని చెబుతున్నాను అనుకుండేరు. కాదు కాదు, అర్థం కాల. కొవ్వు ఒక రోగం, నిజమండి, కొత్తది కాదు. కొవ్వు ఎందుకు పట్టిద్ది? తిండి ఎక్కువైతే పట్టిద్ది, అంతేనా? తినని వాళ్ళ కొవ్వు పట్టదు, పట్టిద్దమ్మా? తినని వాళ్ళకి ఎట్ట పట్టిద్ది? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు ఇక్కడ అంటాడు, కావున యేసు కూడా ఏమండి తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధులుగా చేయుట కొరకై గవిని వెలుపట శ్రమ పొంది. మొన్న ఒక పాట రాశాను దీని మీద, ఈ వచనం మీద. నన్ను పరిశుద్ధ పరచుటకే గవిని వెలుపట శ్రమ పొందెను, పరమునకు నన్ను చేర్చుటకే శిలువ శ్రమలన్నీ అనుభవించితివని ఒక మంచి పాట, ఒక థాట్ ఇచ్చాడు దేవుడు. ఏమండి? త్యాగశీలుడ నా యేసయ్య, సర్వము నాకై దారపోసితివని నూతనంగా వ్రాసిన పాట. గమనించండి. ఇప్పుడు ప్రజలను పరిశుద్ధ పరచాలని,
ప్రతి ప్రజలలో ఉన్నటువంటి ఆ పాపపు రోగమును తీసివేసి ప్రజలను పరిశుద్ధ పరచాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డాడంటే గవిని వెలుపట చెప్పండి శ్రమ పొందాడట. శిలువ శ్రమలు ఎందుకు అనుభవించాడంటే ప్రతి మనిషిలో ఉన్న పాపపు రోగమును పుట్టికిటేరులతో సహా పెళ్ళగించటానికే ఆయన ఏం చేశాడు? శ్రమ పొందాడు, శిలువ శ్రమలన్నిటినీ అనుభవించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అంటే ప్రతి మనిషిలో ఉన్న పాప రోగం ఎప్పుడు పోతుంది? ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే లెంట్ డేస్ వచ్చాయి, 40 రోజుల పాటు నీసు తినకుండా, పెళ్ళిళ్ళు పబ్బాలు చేసుకోకుండా, ఇదొకటి మరీ విచిత్రం. ఇదంతా అర్థం కాల. ఈ లెంట్ డేస్లో ఎప్పుడు చచ్చిపోకూడదు, అరెస్టం అంటే చచ్చిపోకుండా ఉంటారా? ఆమా లెంట్ డేస్ ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు, ఇదొక సిద్ధాంతం పెట్టుకొచ్చారు. పెళ్లి చేసుకోకూడదు, గృహప్రవేశాలు చేసుకోకూడదు, శుభకార్యాలు ఏవి చేసుకోకూడదు. మరి నువ్వు చెప్పినట్టే ఇంకొక మాట అనుకుందాం, ఎవరూ చచ్చిపోకూడదు ఈ లెంట్ డేస్లో అంటే చచ్చిపోకుండా ఉంటామా? అంతా నీ ఇష్టమేనేంటి? నీ ఇష్టమేనా? లెంట్ డేస్ అనేది మన పూర్వం ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు ఇది కూడా మంచిదే, ఆచరించటం తప్పేమి కాదని ఏమండి కొంతమంది క్రైస్తవ పెద్దలు ఏర్పాటు చేశారు. దాన్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు, దానివల్ల నష్టము లేదు, చెప్పరే లాభం ఉంది. ఆత్మీయతలు ఎదిగే వారికి లాభమే. కానీ ఈ నీసు తినకూడదు, ప్రార్థనకి వెళ్తావు, చేసే దౌర్భాగ్యపు ఆలోచనలన్నీ చేస్తావు, ఇది పాపం కాదా? చెప్పరే ఏమండి కదా? చేసే ఆలోచనలు పాపమే కదా, దౌర్భాగ్యపు స్థితులు ఆ పాపమే కదా. ఏమండి ఇదిగో ప్రియులారా, ఏమండి దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, ఇప్పుడు ప్రార్థన కోడికలు ఏర్పాటు చేయటం తప్పు కాదు, వాటిలో పార్టిసిపేట్ చేయటం తప్పు కాదు. ఉపవాసము చేస్తున్న నీవు, ఇదిగో క్రీస్తును ఆరాధించుచున్న నీవు, నిజముగా నీవు పాపమంతా కడుగబడి పాపపు రోగము నుండి విముక్తి పరచబడిన నీవు నిజంగా పరిశుద్ధురాలిగా, పరిశుద్ధులుగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే, నీవు చేసే క్రియలు, ఆలోచనలు ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదిగానే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి మంచిగానే ఉంటారు, గోతులు దొబ్బుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు స్థలాల కాడ గొడవలు, బిందెలు నీళ్ళ కాడ గొడవలు, ఏమండి ఇవన్నీ ఆ కుళాయిల కాడ గొడవలు. చాలామంది ఎయిట్లా ప్రార్థనకి వెళ్ళొస్తారు, ఈ బిందె కాడే నేను ముందొస్తే, నువ్వు ముందొస్తే, నేను ముందు, ఇయ్య గొడవ. ప్రార్థనకి వెళ్ళొచ్చావు గొడవ. నేను అంటాను, క్రీస్తు రక్తములో కడుగబడిన మనము మన పాపపు ఆ యొక్క జీవితము నుండి విడుదల పరచబడిన మనము ఆయనకు తగినట్లుగా బ్రతకగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాట దెస్సలోనికిలోనికి రాస్తూ అపోస్తుడైన పౌలు చూడండి,
దెస్సలోనికి రాసిన పత్రికలో ప్రియులారా 2వ అధ్యాయం 11, 12 చరణాలు చదవండి. మహిమకును ఎట్టంట తగ్గినట్లుగా, తగ్గినట్లుగా నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానికి హెచ్చరించుచున్నాము. హల్లెలూయా. పాపము నుండి కడుగబడ్డావు. యేసు రక్తము ద్వారా నీవు పరిశుద్ధపరచబడ్డావు. పరిశుద్ధపరచబడిన మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, ఏమండి, ఇద్దరు యవనస్తులకు పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఆ అబ్బాయికి తగ్గిపోయింది కాదండి, తగ్గింది కాదు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి తగ్గిపోయినోడు కాదండి. ఇద్దరు జోడి బాగుందండి, తగినోళ్ళండి ఇద్దరిద్దరే అనుకుంటాం కదా. అట్లాగే యేసు ప్రభువును గురించి మాట్లాడితే ఏం చెప్పారంటే, మన రక్షణకు, మన పరిశుద్ధతకు, మన నీతి క్రియలకు ఇదిగో మనం తగ్గిన వారమని ఎలా గుర్తుపట్టాలి అంటే, మన జీవితములో మనకు రక్షణ అనుగ్రహించి మనలను పరిశుద్ధ పరచిన దేవునికి మనం తగ్గిన వారమై, ఎట్టంట తగ్గిన వారమై తగినట్లుగా ఉండాలి. చాలా మంది దేవునికి తగినట్లు ఉండరు, నడుచుకొనరు, ఏమండి, జీవించరు. ఏమండి, చాలా మంది తగినట్లు నడుచుకుంటున్నాం అనుకుంటారు, కానీ కాదు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, హిచ్చోపుతో కడగబడాలి అంటే హిచ్చోపు ఎందుకు వాడారు? ఇదిగో ఒక వ్యక్తి కుష్ఠరోగము కలిగితే, ఏమండి, ఆ కుష్ఠరోగము పోగొట్టుకొని నిమిత్తమై పక్షి యొక్క రక్తములో హిచ్చోపు కొంచెం ముంచి, ఏమండి, తన శరీరమునకు ఆ రక్తమును పూసినప్పుడు తనకు కలిగిన ఆ కుష్ఠరోగము పోతుంది. అయితే ఆ హిచ్చోపు కుంచెతోనే మన జీవితములో, మన ఆత్మకు పట్టిన, మన జీవితములో కలిగిన ఆ పాపపు రోగము పోవాలంటే యేసు రక్తములో కడగబడాలి. యేసు రక్తములో కడగబడిన మనము ఎలా జీవించాలంటే, యేసుక్రీస్తుకి తగ్గినట్లుగా జీవించాలి. తగ్గినట్లుగా అంటే, మనల్ని చూసినప్పుడు చాలామంది ప్రార్థనకి వెళ్తున్నామంటే, దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే తగిన వారు లేరు. తగిన వారు ఉన్నారు అవసరమైనప్పుడు. ఇప్పుడు మొన్న చెప్పాను కదా, ప్రవీణ్ గారి, పగడాల ప్రవీణ్ గారి యొక్క సతీమణి గారు, మేము ఎవరైనా నా భర్త విషయములో, నా భర్తను చంపిన ఎడల మేము వారిని క్షమిస్తున్నాం అని చెప్పింది. నిజంగా తగిన విధానం ఏంటి? ఎట్లాంటిది? ఎవరన్నా మన ఎడల అపరాధం చేసినా, ఏమండి, ఏదన్నా చేసినా కానీ మనం ఏం చేయాలా? దేవునికి తగినట్లు అంటే ఏంటి? మన ఆలోచన, మన శరీరం, మన ప్రతి విధమైన పరిస్థితులు దేవునికి తగినట్లుగానే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము దేవుని బిడ్డలో,
దేవుని సైనికులము, క్రీస్తు పరిచారకులము, దేవుని పిల్లలమని మనకొక పేరు వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులకు తగినటువంటిది ఏమిటంటే మన మాట, మన ప్రవర్తన, మన ప్రతి విధమైన నడవడి, మన క్రియలు, మన ఆలోచనలు, మన చూపులు, మన చేతలు, ప్రతిది కూడా ఎలా ఉండాలి? క్రీస్తుకు తగినట్లు. క్రీస్తుకు తగినట్లే. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవుని పిల్లలుగానే చెప్పరే, దేవుని పిల్లలుగానే ఉండాలి. ఏమండి? దేవుని పిల్లలు కంటే క్రీస్తు రక్తములో కడగబడిన మనము దేవుని పిల్లలుగా మారాం గనుక మనలో ఉండవలసిన బీజమేమిటి అంటే దేవుని తత్వములన్నీ మనలోనికి రావాలి. కాబట్టే మనం కూడా ఇదిగో మన విషయమై మనలను పరిశుద్ధపరచటానికి, మన పాప రోగము నుండి దేవుడు మనలను పవిత్రులుగా చేయడానికి ఆయన శిలువనెక్కాడు, శిలువ శ్రమలను అనుభవించాడు, ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకే కార్చాడు. ఇదంతా దేనికి? మనలను మన శరీర రోగముల నుండి కాదు, పాప రోగముల నుండి విడుదల పరచటానికి యేసుప్రభు వారు శిలువ శ్రమలను పొందాడు. కాబట్టి ఇది మనం ఆలోచన చేసి మనం దేవుని పిల్లలం గనుక దేవునికి తగినట్లుగా మనం నడుచుకొనగలిగితే మన జీవితానికి ఒక పరమార్థం. ఎలాగంటే వాక్యం అంటుంది, ఏమండి, వ్రాయబడిన దానిని బట్టి, రోమపత్రికలు అంటాడు వ్రాయబడినట్టుగా. ఏమండి, వ్రాయబడిన మాట ఏమిటంటే రోమపత్రిక, మిమ్ములను బట్టియే కదా దేవుని నామం అన్యజనులలో దూషింపబడుతున్నది అంటాడు రోమపత్రికలో. రెండు వ్రాయబడిన ప్రకారము మిమ్ములను బట్టియే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు దూషించబడుతుంది? మనలను బట్టే. మనలను బట్టి అంటే ఏమండి, ఇప్పుడు ఏనుగొకటి వచ్చింది. ఏనుగ ఈ బజార్లో నడుస్తుంది అనుకోండి. ఏనుగు ఈ బజార్లో నడుస్తుంది. కుక్కలన్నీ ఏం చేస్తాయి? అది దారిన అది వెళ్ళిపోతుంది తలదించుకొని. అదేనుగా, అది పెద్ద జీవే, దాని మానాన్ని అది వెళ్ళిపోతుంది. అవునా కాదు? ఏమన్నా మళ్ళా సపోజు వెనుతిరిగి తొండంతో కొడితే ఏమైంది? చెప్పరేవండి అమ్మా. ఇప్పుడు మనల్ని కూడా నేనేం చేస్తున్నానంటే, మనం ఏనుగుల వంటి వారు. ఏనుగేం చేయాలి? ఏం చేయాలమ్మా? దారిని వెళ్తున్న తలదించుకొని వెనకాల ముందు 100 కుక్కలు మురుక్కున్న దేవుని స్తోత్రం అనుకుని వెళ్ళిపోవాలి. నన్ను మురుగుతావా అని వెనక్కి తిరిగామనుకో, మన జీవితం కూడా ఏమవుతుంది? అల్లరైపోతుంది. ఏమండి? కాబట్టి అలాగు కాదు. మనం క్రైస్తవులు ఎప్పుడు నెమ్మదితో, సాత్వికముతో మన జీవితాలు
గడుపుకొనగలిగితే అది మన ఆత్మీయ జీవితానికి వన్నె తెస్తుంది, విలువ తెస్తుంది, ఆశీర్వాదం కలిగిస్తుంది, దేవుని సింహాసనము ఎదుట స్థానము కల్పిస్తుంది. కాబట్టి అలాగు మన జీవితాలు దేవునికి తగినట్లుగా తగిన వారమని ఒక గుర్తింపు దేవుడు మన జీవితాల్లో కలిగించినట్లుగా మనమందరం ప్రయత్నిద్దాం. ఇదిగో ప్రవర్తిస్తాం. అట్టి కృప, అర్హత, బాధ్యత దేవుడు మనందరి జీవితములలో అనుగ్రహించునుగాక.